హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో రీసెంట్గా హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు జనవరి మంత్లో నోటిఫికేషన్స్ వచ్చాయి. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. వాటికి సంబంధించి నేను వీడియోస్ అయితే చేశాను. అయితే ఆయా నోటిఫికేషన్లో మనకు ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్లో జనరల్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంది. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి 100 మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఆన్లైన్ విధానంలో. కొన్నిటికి 50 మార్క్స్కి ఉంది, కొన్నిటికి 45 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అయితే చాలామంది అభ్యర్థులు, మన వీడియోస్ చూసిన అభ్యర్థులు ఈ జనరల్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. గత 15 డేస్ నుంచి నాకైతే చాలామంది కాల్ చేస్తున్నారు. అయితే నేను గత ప్రీవియస్ పేపర్స్ని పరిశీలించిన తర్వాత కొన్ని టాపిక్స్ అయితే తీయడం జరిగింది. సో ఆ టాపిక్స్ ఏంటిది, వాటిని మీరు ఎట్లా చదవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే నేను ఇంపార్టెంట్ వీడియోస్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. మీకు కావాలనుకుంటే కంపల్సరీ లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంతోపాటుగా మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఫాలో కాండి. దాంట్లో కూడా ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాల మీద కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను. మీకు యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఈ హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొచ్చాం. దీనిలో మీకు వీడియో కోర్స్ వస్తుంది. ప్రతి టాపిక్ పైన టెస్ట్ సిరీస్ కూడా అయితే అందిస్తున్నాం. మీకు ఓన్లీ హైకోర్టే కాకుండా టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటట్టు అన్ని ఉద్యోగాలకు యూజ్ అయ్యే విధంగా మీకు ఈ జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది 99 రూపీసే ఉంది. తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేటువంటి మనం 199 చేయబోతున్నాం. మీకు 100% హైకోర్టు ఉద్యోగాలకు అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అక్కడ మీకు ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాం. ఆ ఫ్రీ టెస్టులు రాసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా మంత్ వైజ్గా మనం కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం. మీకు ఇప్పుడు రాబోయేటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కూడా కరెంట్ అఫైర్స్ పరంగా మన ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది జనవరి మంత్కి సంబంధించి నెక్స్ట్ ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా 2 డేస్లో మేమైతే అప్డేట్ చేస్తున్నాం. సో కావాల్సిన అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఈ హైకోర్టు ఆర్ జిల్లా కోర్టు ఉద్యోగాలలో మనకు సిలబస్ కనుక పరిశీలించినట్లయితే కొన్ని ఎగ్జామ్స్కు 100 మార్క్స్ అయితే సిలబస్ ఉంది. ఈ 100 మార్క్స్ సిలబస్ ఉన్నటువంటి దాంట్లో మనకు 60 మార్క్స్ అనేటువంటిది మనకు జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ స్టడీస్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక 40 మార్క్స్ అనేటువంటిది మనకు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ 60 మార్క్స్ సిలబస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కనుక ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే నేను ఇవి గత పేపర్స్ మన గతంలో తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఆ పేపర్స్ను ఆధారంగా చేసుకొని దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా మిగతా అంశాలు కూడా చదవాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఆల్రెడీ ఈ ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. మీరు చదివి ఒకవేళ మీది ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ మీరు రివిజన్ చేసేటువంటి టైంలో నేను చెప్పబోయేటువంటి టాపిక్స్ని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటితో పాటుగా వేరే టాపిక్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్లో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగారు కనుక మళ్ళీ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. వీటిని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇవే కాకుండా ఇంకా మిగతాయి కూడా వస్తాయి. 100% ఇవే వస్తాయని చెప్పట్లేదు. కాకపోతే ఇవి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉన్నాయి కనుక వీటిని మీరు మొదటగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మొదట మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే చూద్దాం. సో 2025 కరెంట్ అఫైర్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి జనరల్గా నేను గత పేపర్స్ మనకి ఏంటంటే దీనిలో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. దాదాపు 5 నుంచి 6 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా మీకు సేమ్ అదే రకంగా అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇక్కడ 60 ఉన్నాయి కదా మొత్తం టోటల్గా. ఈ 60లో 10 నుంచి 15 క్వశ్చన్స్ మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ హైకోర్టు క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఆ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో 10 నుంచి 15 ప్రశ్నలు అనేటువంటి మనకు కరెంట్ అఫైర్స్ మీకెళ్ళి వస్తున్నాయి కనుక సో ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మీరు లాస్ట్ 4 మంత్స్ చూడండి. సో మనకు జనరల్గా ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కొన్నిటికి జూన్, జూలైలో కూడా ఇచ్చారు. అయితే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉన్న వాటికి కనుక చూసుకుంటే మీరు బిఫోర్ ఉన్నటువంటి మనకు మార్చ్ కావచ్చు అండ్ దాంతోపాటుగా ఫిబ్రవరి అండ్ జనవరి ఇవి ఎక్కువ చూసుకోండి అండ్ డిసెంబర్ కూడా చూడండి. ఓకే, ఈ 4 నెలలు అయితే కంపల్సరీ చూసుకోండి. అంటే మిగతా నవంబర్ రావాలంటే వస్తాయి, అవి కూడా రావచ్చు. కాకపోతే ఇవి మెయిన్గా మీరు ఫోకస్ చేయండి. ఎప్పుడు కానీ ఒక నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇస్తారో ఆ ఇచ్చినటువంటి డేట్ నుంచి వెళ్ళి మనకి ఎగ్జామ్ జరగబోయేటువంటి డేట్ మధ్యలో ఉండేటువంటి టైం ఉంటుంది చూసారా, వాటి మీద కొంచెం ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు కనుక సో మీరు అంటే జనవరి నుంచి ఈ ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో తర్వాత డిసెంబర్, నవంబర్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవైతే మీరు ఎక్కువ చూడండి. సో ఇక్కడ నుంచి మీకు 10 to 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అంటే వీటిలో మనకు ముఖ్యంగా వేటి మీద ఫోకస్ చేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం.
చాలా ఉంటాయి. మరి ఈ ఎగ్జామ్కి ఏ స్టాండర్డ్లో చదవాలని కూడా మనం చూడాలి. ప్రతిదీ మనం గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో కరెంట్ అఫైర్స్ చదవం కదా. సో ఈ ఎగ్జామ్ లెవెల్లో మనం ఇవి చదివితే ఎక్కువ స్కోర్ చేయవచ్చు అనేది కూడా ఇక్కడ మీకు నేను చెప్తాను. సో ఇక్కడ ముఖ్యంగా అవార్డ్స్, లేటెస్ట్ అవార్డ్స్ ఏమున్నాయనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చినటువంటి అవార్డ్స్ కనుక చూసుకుంటే పద్మ అవార్డ్స్ వచ్చినాయి. ఓకేనా, పద్మ అవార్డ్స్ రిలీజ్ అయినాయి. సో ఇక్కడ నుంచి 100% ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, ఈ అవార్డ్స్ మీకెళ్ళి నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ లిస్ట్ వచ్చింది మనకు. ఓకే, 24కు సంబంధించిన నోబెల్ ప్రైజ్ లిస్ట్ వచ్చింది, 24-25కి సంబంధించి. ఓకే, దాంతోపాటుగా ఖేల్ రత్నే అవార్డు కావచ్చు, అదే మనకి ఇది క్రీడా అవార్డ్స్, ఖేల్ రత్న అవార్డు కావచ్చు, అర్జున అవార్డ్స్. ఓకేనా, ఈ అవార్డ్స్. సో కంపల్సరీ ఈ 3 అవార్డ్స్లోకి వెళ్ళి క్వశ్చన్ అనేది ఉంటాయి. మీకు ఇక్కడ మనకు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక మనకు వివిధ షిఫ్ట్లో ఎగ్జామ్స్ జరుగుతాయి కనుక ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఏదో ఒక దానిలో ఏదో ఒక పేపర్లో మనకు ఒక్కొక్క అవార్డుకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇవే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినాయి, ఇంకా డిఫరెంట్ మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చారు. ఓకేనా, అవి కూడా మనకేది శౌర్య చక్ర అవార్డు అని చెప్పేసి ఇట్లా మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని అవార్డ్స్ ఇచ్చారు కదా, వాటిని కూడా చూడండి. ఈ 4 మీద మీరు అవార్డ్స్లో కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇవి కాకుండా మిగతాయి కూడా చూడండి. అంటే మీరు ఇవి చదువుతున్నప్పుడు వీటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్తున్నాను. అవార్డ్స్ పరంగా మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయండి లాస్ట్ టైం మనకు. అది అవార్డ్స్లో ఎట్లా లేటెస్ట్ అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ పరంగా అండ్ ఈ అవార్డ్స్ సంబంధించినటువంటి మనకు జీకే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ అడిగిన అనమాట. పద్మ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇచ్చారు, పద్మ అవార్డ్స్లో మొట్టమొదటి గ్రహీత ఎవరు, రామన్ మెగసే అవార్డు మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అది ఏ దేశం ఇస్తుంది, ఇట్లా కూడా వాటికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాల మీద అడిగాడు. ఒకసారి ఎట్లా అడిగారంటే మన కేంద్ర సాహిత్య అకాడమీ పొందినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరని చెప్పేసి అడిగాడు, ఇది మనకు హైకోర్టు ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్లో. సో ఇట్లా కూడా మనకు అవార్డులకు సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలతో పాటుగా కరెంట్ అంశాలను కూడా కవర్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి, 2 నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు అవార్డ్స్. ఇక క్రీడలు కూడా ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు. సో ఈసారి కంపల్సరీ మీకు క్రీడలకు వెళ్ళి మనకు ఒలింపిక్స్ జరిగే కనుక సో ఈ ఒలింపిక్స్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. పారా ఒలింపిక్స్ కావచ్చు అండ్ ఇది మనకు జనరల్గా సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి కదా, మనకు లాస్ట్ టైం అప్పుడు టోక్యో ఒలింపిక్స్ జరిగి ఉన్నాయి. మనకి హైకోర్టు ఎగ్జామ్స్ జరిగే ముందు అప్పుడు టోక్యో ఎగ్జామ్స్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు. ప్రతి షిఫ్ట్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ దాకా మినిమం 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈసారి మనకు ఇప్పుడు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అనేటువంటి కంప్లీట్ అయినాయి కనుక కంపల్సరీ ఇక్కడి నుంచి బిట్స్ పడతాయి, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, అండ్ టెన్నిస్కి సంబంధించినటువంటి టోర్నీస్ ఉన్నాయి కదా. ఓకేనా, ఈ టెన్నిస్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అని, అదేవిధంగా యూఎస్ ఓపెన్ టెన్నిస్ అని, వింబుల్డన్ అని చెప్పేసి ఫ్రెంచ్ ఓపెన్, ఈ 4 ఓపెన్ టెన్నిస్లకి వెళ్ళి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా, రీసెంట్గా మనకు ఈ ఖేల్ రత్న అవార్డ్స్ కూడా వచ్చినాయి ఇక్కడ. ఓకే, ఈ అవార్డ్స్ పరంగా చదువుకోవచ్చు. ఇక్కడ ఈ అవార్డ్స్ పరంగా చూసుకో, బీసీసీఐ అవార్డ్స్ వచ్చినాయి, ఐసీసీ అవార్డ్స్ వచ్చినాయి, అవి కూడా అవార్డ్స్ పరంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం క్రీడల పరంగా కూడా చూసుకోవచ్చు. రీసెంట్గా కొంతమంది క్రికెటర్స్ కొన్ని అచీవ్ చేశారు, కోహ్లీ కావచ్చు, ఇంకా ముఖ్యంగా T20 గెలిచింది, మన భారత్ T20 వరల్డ్ కప్ని గెలిచింది. సో దీని మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. ఓకేనా, ఇవి మీరు కొంచెం వరల్డ్ కప్కి సంబంధించుకోవచ్చు. ఇవి ఈ క్రీడలకు సంబంధించి కొన్ని మనకు జీకే పరంగా కూడా అడుగుతారు. అక్కడ మీరు జీకేని కూడా మిక్స్ చేసుకొని చదవండి క్రీడలు. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ ఒప్పందాలు, పర్యటనలు. సో ఇది కూడా మనకు ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే లాస్ట్ టైం పేపర్లో అడగలే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం కొంచెం క్వశ్చన్స్ ఎక్కువగా పడుతున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలు అంటే లాస్ట్ 4 or 5 monthsలో ఉన్నటువంటి మినిమం 3 months చేసుకోండి. 3 monthsలో మన భారత్ ఏ దేశాలతో ఒప్పందం చేసుకుంటుంది అనేది అంశాలను చూడండి. ముఖ్యంగా మోడీ యొక్క పర్యటనలు. ఓకేనా, ఈ మోడీ పర్యటనలకు సంబంధించి రీసెంట్గా అమెరికా పర్యటన చేశాడు, చాలా ఇంపార్టెంట్ అది. అక్కడ నుంచి మనకు బిట్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఓకేనా, తర్వాత ఫ్రాన్స్కి వెళ్ళిండు. సో ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు. ఓకేనా, వివిధ దేశాల నుంచి మన భారతదేశానికి ప్రధానులు వస్తున్నారు వాళ్ళకి ఈ పర్యటనలకు సంబంధించి కంపల్సరీ బిట్ వస్తుందండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక పాలిటీ అంశాలు. సో ఇది మనకు హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ కనుక మీకు సబ్జెక్ట్ పరంగా పాలిటీ ఎక్కువనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడుగుతున్నాడు. పాలిటీ మీకు మినిమం 5 క్వశ్చన్స్, మ్యాక్సిమం 10 దాకా కూడా పోవచ్చు. అది పేపర్ని బట్టి 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి పాలిటీ మీకు. అది కరెంట్ ఇష్యూస్ను అండ్ టాపిక్స్ మనకు ముఖ్యంగా సబ్జెక్ట్ ఎక్కువ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ పరంగా ఎట్లా చదవాల్సి ఉంటుందంటే మనకైనా రాజ్యాంగ సవరణలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 106వ రాజ్యాంగ సవరణ వచ్చింది, మహిళలకు సంబంధించి చట్టసభలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సో దీనిపైన ఫోకస్ చేయవచ్చు. ఇంకా అదే కాకుండా రీసెంట్గా వచ్చినట్టు కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా ప్రధాన ఎన్నికల కమిషన్ యొక్క నియామకం జరిగింది. ఓకేనా, ముఖ్యంగా లోక్పాల్కి సంబంధించి కూడా ఎక్కువ మనకు వార్తల్లో ఉంటుంది, గత 2-3 రోజులు అని చూస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీస్ బిల్కి సంబంధించి కూడా ఎక్కువ వార్తల్లో కనబడుతుంది. ఇవన్నీ మనకు పాలిటీ అంశాలు కనుక మీరు ఈ పాలిటీ అంశాలకు సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్లో 1-2 క్వశ్చన్స్ అడగవచ్చు. నేను సబ్జెక్ట్ కూడా చెప్తాను, అక్కడ మళ్ళీ మీకు సబ్జెక్ట్ ఏం చదవాలని క్లియర్గా చెప్తాను. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు సబ్జెక్ట్ అవసరం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ పరంగానే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయండి సైన్స్ అండ్ టెక్నాలజీ. ముఖ్యంగా దీనిలో మనకు రీసెంట్గా చంద్రయాన్ 3 ప్రయోగం కావచ్చు, చంద్రయాన్
2 ప్రయోగం కావచ్చు, చంద్రయాన్ ఇది మనకు జీకే పరంగా కూడా చదువుకోవాలి. అండ్ లేటెస్ట్గా మనకు స్పేస్ డాకింగ్ మిషన్ అని చెప్పేసి ఒక ప్రయోగం చేశారు. ఇస్రో యొక్క 100వ ప్రయోగం అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ 100వ ప్రయోగం కావచ్చు, స్పేస్ డాకింగ్ మిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా వాటిని చదివేయడం ప్రయత్నం చేయండి. వాటి మీద నేను స్పెషల్ వీడియో చేశాను. ఓకేనా, వాటిని మీరు మన కరెంట్ అఫైర్స్ నేను చెప్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మీకు సరిపోతుంది. హైకోర్టు ఎగ్జామ్స్కి నేను రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను, న్యూస్ పేపర్ అప్డేట్స్ ఇస్తున్నాను, మంత్లీ 50 క్వశ్చన్స్ ఇస్తున్నాను, 100 క్వశ్చన్స్ అనేటువంటిది మీకు టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను. మీరు ఇవి ఫాలో అయితే వేరే చదవాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం చేయగలుగుతారు. కానీ కరెంట్ అఫైర్స్ మీరు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్కి సంబంధించి హైకోర్టు ఎగ్జామ్లో చేసే విధంగా మనది ఉంటాయి. మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి, 100 క్వశ్చన్స్ చేయండి, అందులో ఇవన్నీ మళ్ళీ కవర్ అవుతాయి అనమాట. నేను చెప్పేటువంటి క్లాసెస్ ఈ 50 క్వశ్చన్స్తో పాటు అదనంగా ఇంకొక 50 క్వశ్చన్స్ కలిపి నేను టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను. 49 రూపాయలకి టెస్ట్ సిరీస్ వస్తుంది. ఇది మీరు తీసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం సరిపోతుంది, వేరే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ దానిలో నేను కవర్ చేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మీరు లేటెస్ట్ అంశాలు చదువుతూనే వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు చంద్రయాన్ 3 అనేది మనకు ఉంది. చంద్రయాన్ 3 మనకు దాంతోపాటుగా చంద్రయాన్ 2, చంద్రయాన్ 1. చంద్రయాన్ 1కు ఏ రాకెట్ను ఉపయోగించారు, అది ఎప్పుడు వేశారు, చంద్రయాన్ 2 ఏ రాకెట్ యూజ్ చేశారు, అది ఎప్పుడు, అది సక్సెస్ అయిందా, మంగళయాన్ ప్రయోగం ఉంది, చాలా ఇంపార్టెంట్. మంగళయాన్ ప్రయోగం సంబంధించి ఉపయోగించిన రాకెట్ ఏంటిది, నెక్స్ట్ గగన్యాన్ అంటున్నాం మనం, గగన్యాన్కి సంబంధించి అంశాలు చూడాలి. నెక్స్ట్ చంద్రయాన్ 4 అంటున్నాం, చంద్రయాన్ 4కి సంబంధించిన అంశాలు చూడాలి. ఇప్పుడు మనకు మత్స్య 6000 అని చెప్పేసి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ఒక సముద్రంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం. సో ఇటువంటి వాటిపైన మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు చూడండి. ఇంకా నెక్స్ట్ తెలంగాణ అంశాలు, అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ మొత్తం ఇక్కడ మీరు కవర్ చేయండి. తెలంగాణకు సంబంధించి మనకు జనవరిలో నేను తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఒక వీడియో చేశాను. అయితే మనకు ROR యాక్ట్ వచ్చింది, దాంతోపాటు తెలంగాణలో కొన్ని గవర్నర్ అవార్డ్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా అదే కాకుండా రెన్యూవబుల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించి. సో వీటి మీద మీరు తెలంగాణ కరెంట్ అఫైర్స్ మొత్తం చూడండి. మినిమం 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ రావచ్చు అక్కడి నుంచి. వార్తల్లో వ్యక్తులు నియామకాలు, సో వ్యక్తులు నియామకాలకు వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అంటే రీసెంట్గా ఏదైనా సంస్థలకు కొత్త వ్యక్తులు చైర్మన్గా వచ్చినా కూడా, అండ్ ఇలా చనిపోయినా కూడా, వార్తల్లో ప్రముఖ వ్యక్తులు చనిపోయినా కూడా వీటి మీదకి వెళ్ళి క్వశ్చన్ అడుగుతుంది. ఇవి కరెంట్ అఫైర్స్ పరంగా మీరు ఎక్కువగా టార్గెట్ చేయాల్సిన అంశాలు. ఇంక ఇవి కాకుండా మన కరెంట్ అఫైర్స్ చాలా అంశాలు ఉంటాయండి. ముఖ్యమైనటువంటి డేట్స్, ముఖ్యంగా డేట్స్ మీరు అక్కడ జీకే పరంగా చదవండి, ఇక్కడ చదవండి. కరెంట్ అఫైర్స్లో పరంగా కూడా మనకు డేట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క థీమ్స్, ఇది నేను ఇక్కడ రాయలేదు. థీమ్స్ అండ్ డేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అండి. ప్రతి ఎగ్జామ్లో మీరు చూడండి, ప్రీవియస్ పేపర్లో ఒక డేట్ ఇచ్చేసి దానికి సంబంధించిన థీమ్ అడుగుతున్నాడు, లేకపోతే డైరెక్ట్గా డేట్ తోటి ఆ రోజు ఏ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి కూడా అంటున్నాడు. కనుక డేట్స్ కూడా మీరు కరెంట్ అఫైర్స్ పరంగానే చూడండి. ఇది కరెంట్ అఫైర్స్ పరంగా నేను చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అవి. సో నెక్స్ట్ ఇక్కడ మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలు చూద్దాం. మనకు జనరల్ నాలెడ్జ్ వేరు, జనరల్ స్టడీస్ వేరు. జనరల్ స్టడీస్ అంటే మనకు సబ్జెక్ట్ వస్తుంది, జనరల్ నాలెడ్జ్ అంటే మనకు ఈ జీకే పరంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన టాపిక్స్ వస్తాయన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే సో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయో రిజర్వ్స్, రామ్సార్ సైట్స్. సో ఇక్కడ నుంచి కంపల్సరీ 2 నుంచి 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో జాతీయ పార్కులు ఎట్లా అడుగుతాడు, సో ప్రజెంట్ మనకు వార్తల్లో ఉన్నటువంటి జాతీయ పార్కులు చూడాలి. వీటిని మనకు టైగర్ రిజర్వ్గా గుర్తించారు, అవి చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మనకు 2024 డిసెంబర్లో ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రతపాని టైగర్ రిజర్వ్ను మనకు టైగర్ రిజర్వ్గా గుర్తించారు. సో అటువంటి మనకు వార్తల్లో ఉన్న వాటిపైన, ఈ పార్కులపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకేనా, అండ్ ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎక్కడున్నాయి, ఒకటి ఏదైనా ఇచ్చేసి అది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడుగుతున్నాడు, ప్రీవియస్లో అడిగాడు. అండ్ బయో రిజర్వ్స్ కూడా వేటిని బయో రిజర్వ్గా గుర్తించారు, మొట్టమొదటి బయో రిజర్వ్ ఏది, ఒక బయో రిజర్వ్ ఇచ్చేసి అది ఏ రాష్ట్రంలో ఉంది, లేకుంటే ఇవి ఒకవైపు ఇచ్చేసి ఇంకొక వైపు జతపరచుకోవచ్చు. సో ఇట్లా అడుగుతున్నాడు. రామ్సార్ సైట్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ పరంగా చదవాలి. అండ్ రామ్సార్ సైట్స్ ఎప్పటి నుంచి మన భారతదేశానికి ఇస్తున్నారు, ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకు 4 రామ్సార్ సైట్ని గుర్తించారు, అవి 89కి చేరినాయి. అంటే అంతకుముందు 84 ఉండేది, ఇప్పుడు ఒక 85 ఉండేది, 4 గుర్తించారు, 89 అండి. ఈ 4 ఉన్నాయి కదా, ఆ 4కి సంబంధించి ఏ రాష్ట్రం నుంచి గుర్తించారు. ఓకేనా, వాటి పేర్లు ఇచ్చేసి వాటిని జతపరచమంటాడు. ఒక్కొక్కసారి ఎట్లా అంటాడు, అది ఎక్కువ ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ ఏమని చెప్పేసి అంటాడు, తెలంగాణ మన ఇది భారతదేశంలో లేకుంటే ప్రపంచంలో ఎక్కువ, ఇట్లా అడుగుతారు. ఇది మనం కంపల్సరీ కన్సెప్ట్ బిట్ వచ్చేటువంటి ఏరియా. మీరు ఈ 4 టాపిక్స్ కనుక చూసినట్లయితే మినిమం 1 నుంచి 2 క్వశ్చన్ చేయగలుగుతారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వివిధ రాష్ట్రాల్లో జానపద నృత్యాలు, గిరిజన తెగలు, ప్రదేశాలు. సో ఇది ఎట్లా అడుగుతున్నాడంటే ఏదైనా ఒక నృత్యం ఇస్తున్నాడు, చాలా క్వశ్చన్స్ అడిగిండు, మీకు ప్రీవియస్లో చూసినట్లయితే తెలుస్తుంది. ఒక నృత్యం ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రంలో చేస్తారని అంటాడు, లేకుంటే ఇదే నృత్యం ఇచ్చేసి ఇది ఏ గిరిజన తెగ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, లేదంటే ఏదైనా ఒక గిరిజన తెగ ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రంలో కనబడుతుంది అంటాడు, ప్రదేశాలు అనమాట. వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించి, ఇప్పుడు బిల్స్ ఉన్నారు, బిల్స్ అనేటువంటి తెగ ఏ రాష్ట్రం, మధ్యప్రదేశ్లో ఉంటుంది. గోండులు ఉన్నది, వీళ్ళైతే ఏ రాష్ట్రానికి సంబంధించి. సో ఇటువంటి అడుగుతాడు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ అడుగుతున్నాడు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి తెగలకు సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి తెగలు, ఒడిశాలో ఉన్నటువంటి తెగలు, తెలంగాణలో ఉన్నటువంటి తెగలు, ఈ 3 రాష్ట్రాలకు మనకు నార్త్ ఈస్ట్ మొత్తం చూడండి. ఇక్కడ ఈ 3 తెగలను ఎక్కువ చూడండి. అండ్ జార్ఖండ్ కూడా అడుగుతున్నాడు. మధ్యప్రదేశ్, తెలంగాణ,
ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఈ చూస్తే 5 చూడండి సరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి తెగలపైన మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కంపల్సరీ ఒక బిట్ వస్తుందండి. వాళ్ళు చేసే నృత్యం కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి రాష్ట్రం కావచ్చు, అట్లా చదవండి. ఇక్కడ నెక్స్ట్ భారతీయ సంస్కృతి, ప్రదేశాలు, కట్టడాలు, పండుగలు ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్. కాకపోతే నేను లింక్ చేసి చెప్తున్నాను. ఓకేనా, మీకు నృత్యాలు ఒక టాపిక్ అని ఉంటుంది, గిరిజన తెగలు ఒక టాపిక్ ఉంటుంది, ప్రదేశాలను ఒక టాపిక్ ఉంటుంది. ఇట్లా కాకుండా నేను చెప్పినట్టుగా లింక్ చేసి చదువుకుంటే ఒకటే దగ్గర మీకు టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సంస్కృతి, ప్రదేశాలు, కట్టడాలు, పండుగలు. ఇక్కడ ఇది కూడా లింక్ చేసి చదువుకోవచ్చు మనం. భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయి, ఆ ప్రదేశాల మీద క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆ ప్రదేశాలలో ఉండేటువంటి కట్టడాలు, ఎటువంటి కట్టడాలు కట్టిరు అక్కడ, ఆ కట్టడాలకు సంబంధించి అడుగుతారు. ముఖ్యంగా మనకి ఈ కట్టడాలకు సంబంధించి ఏం అడుగుతున్నాడు, మొఘల్స్కి సంబంధించి నిర్మించినటువంటి కట్టడాలు అండ్ రాజపుత్ర వంశస్థులకు నిర్మించినటువంటి కట్టడాలు. మన దగ్గర అయితే ఎవరు కాకతీయులు నిర్మించినటువంటి కట్టడాలు కావచ్చు, అండ్ అదేవిధంగా శాతవాహనులు నిర్మించినటువంటి కట్టడాలు, ముఖ్యంగా మన నిజామ్స్ నిర్మించినటువంటి కట్టడాలు తెలంగాణ పరంగా కూడా అడుగుతున్నాడు. అండ్ పండుగలు, సో ఏదైనా ఒక ఫెస్టివల్ ఇచ్చేసి అది ఏ రాష్ట్రంలో జరుపుతారు, ఆ పండుగ సందర్భంగా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి కూడా అడుగుతున్నాడు. సో వీటన్నిటిని మీరు కొన్ని పండుగలు కొన్ని ప్రదేశాలు అంటే కొన్ని ముఖ్యమైనటువంటి కట్టడాలలో జరుపుతారంట భారతీయ సంస్కృతిని. ఇట్లా ఒక్కటే టాపిక్లో మనం లింక్ చేసి చదువుకోవచ్చు అనమాట. అంటే ఇది ఈ పరంగా కూడా మనకు 1-2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రదేశాలు అంటే సంస్కృతిని తెలిపేటువంటి ప్రదేశాలు, ముఖ్యమైనటువంటి కట్టడాలు, అది హిస్టారికల్గా కావచ్చు, లేటెస్ట్ అండ్ పండుగలు. నెక్స్ట్ ప్రముఖ రచయితలు, రచనలు. మీకు తెలిసినట్టుంటే మనకు ఎప్పటి నుంచో అది హిస్టరీ పరంగా కావచ్చు, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ పరంగా కూడా కొన్ని బుక్స్ వస్తాయి. ఆ బుక్స్ యొక్క రచనలు వారు ఎవరు అది తీసుకొచ్చారు. ఇంకా అదేవిధంగా ఐక్యరాజ్య సమితి గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి అంగాలేండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మనం చూస్తాం కదా, వాటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి మీదకి కూడా మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక మ్యాక్సిమం 2 దాకా క్వశ్చన్స్ రావచ్చు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. డేట్స్ కూడా ఇక్కడ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అక్కడ మీరు కరెంట్ అఫైర్స్ పరంగా చదవండి, ఇక్కడ కూడా తేదీలు కూడా కంపల్సరీ దీనిలో యాడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలు, కూటములు. ఓకేనా, ఇప్పుడు నాటో ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటుంది. ఓకేనా, సో ఇవి చదవాలి. అంతర్జాతీయ సంస్థలు అంటే ఇప్పుడు మనకు బ్రిక్స్ ఎక్కువగా ఉంది. సో బ్రిక్స్కి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. G20 సదస్సు కండక్ట్ చేశారు. G20లో భారత్ ఉందా, G7. సో ఇట్లా ముఖ్యమైన మన భారత్ ఉన్నటువంటి సంస్థలు. ఓకేనా, అదేవిధంగా ఇది ఇంకా ఈ భారత్ ఏదైతే సంస్థల్లో ప్రధాన అంటే ఒక సభ్యత్వం ఉంటుందో అటువంటి వాటిపైన మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కూటములు అంటే కొన్ని ఇప్పుడు నాటో కూటమి ఏర్పడ్డట్టుగా కొన్ని కూటములు ఏర్పడుతున్నాయి కదా. సో ఆ కూటములు ఏంటి, వాటికి సంబంధించి కూడా మన భారత్ దానిలో ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏది ఈ మనకు సోలార్కి సంబంధించినటువంటి సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి కూటమి అనేటువంటి హర్యానా బేస్డ్గా ఉందన్నమాట. అంటే ఒక సంస్థ అంటే సో అందులో మన భారత్ దాని మీద అడగవచ్చు. ఇట్లా ప్రముఖ కూటములు కావచ్చు, అంతర్జాతీయ సంస్థల మీద సంబంధించి కూడా చదవాలి. ఇంకా ఈ సంస్థలో మనకు ముఖ్యంగా ఏమొస్తుందంటే FAO కావచ్చు, యునెస్కో, ముఖ్యంగా యునెస్కోకి సంబంధించి WHOకి సంబంధించిన సంస్థలు అవి ఎక్కడున్నాయి వాటికి సంబంధించి, అదే కాకుండా ఇంకా UNDPకి సంబంధించి కావచ్చు, UNISFE అది పర్యావరణ సంస్థ కనుక అది మనకి ఏది కాప్ సదస్సులు కండక్ట్ చేస్తుంది వాటికి సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఇట్లా మనం UNEPకి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్కి సంబంధించి, ఇంకా ఇవన్నీ UNకి సంబంధించి, ఇట్లా UNHCR మనకు మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉన్నది కనుక సో ఇవన్నీ మనకు సంస్థల పరంగా చూడాలి. కూటముల పరంగా అంటే మనకి ఇటువంటి ఈ బ్రిక్స్ కూటమి కావచ్చు, ఇంకా నాటో కూటమి కావచ్చు, G7 కావచ్చు, ఇవన్నీ మనం అక్కడ చూడదు. ఇంకా అవార్డ్స్ మళ్ళీ ఇంతకుముందు చెప్పాను, కరెంట్ అఫైర్స్ పరంగా చదవాలి అక్కడ చెప్పాను. మళ్ళీ ఇక్కడ మీకు వాటికి సంబంధించిన జీకే అంశాలు కూడా చూడాలి. అవార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ వస్తాయండి కంపల్సరీ. ఇంతకుముందుకు మీకు అక్కడ చెప్పాను ఆల్రెడీ. అట్లా కరెంట్ అఫైర్స్ పరంగా చూడాలి, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ పరంగా చూడాలి. ప్రముఖ సంస్థలు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు అంటే ఇది కూడా అంతర్జాతీయ సంస్థలు వస్తుంది, ప్రముఖ సంస్థ, ఈ 2 మిక్స్ చేసి చదువుకోండి. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ సంస్థలు కూడా అడుగుతాడు, వాటి యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందని చెప్పేసి కూడా అడుగుతాడు అనమాట. వాటి యొక్క ప్రధాన ఇప్పుడు మనకు యూనివర్సల్ పరంగా చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో ఉంది, యునెస్కోకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి అంటాడు. లేకుంటే అది కాకుండా UNDP అంటాడు, లేదంటే WHO అంటాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది, అది ఎక్కడ ఉందని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనకు ఇక్కడ ఉన్నటువంటివి కూడా మనకు ఏది ఇస్రో పరంగా రీసెంట్గా ఏం అడిగినట్టు ఈ సంస్థల పరంగా మనకి ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగింది మన ప్రీవియస్ ఎగ్జామ్లో. ఆ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడిగాడు. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి నగరాల్లో అంటే అవి ఏ నగరాల్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు, అది కూడా చూడండి. ఇంకా దేశంలో పెద్దవి చిన్నవి, మన దేశంలో మొట్టమొదటి ఏంటి అండ్ అతి చిన్నవి ఏంటి, అతి పెద్దవి ఏంటి. ఇప్పుడు రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఫస్ట్ 3 పెద్ద విస్తీర్ణ పరంగా 3 పెద్ద రాష్ట్రాలు ఏంటి, జనాభా పరంగా 3 పెద్ద రాష్ట్రాలు ఏంటి, ఇట్లా పెద్దవి చిన్నవి ఇట్లా అడుగుతాడు. ఓకే, నార్త్ ఈస్ట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా
అతి పెద్దవి అతి చిన్నవి కూడా అడుగుతున్నాడు. ఇంకా నెక్స్ట్ జనాభా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనం జాగ్రఫీ పరంగా చదవాలి, ఇక్కడ దీని పరంగా చదవాలి. జనాభా నుంచి క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదండి. ఓకేనా, అది ఇండియా జనాభా కావచ్చు అంటే తెలంగాణ జనాభాకు సంబంధించి మొత్తం చదవాల్సి వస్తుంది. ఇది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే చదివి ఉంటారు, గ్రూప్ 2 గ్రూప్ 3 చదివి ఉంటారు. అండ్ రాబోయేటువంటి ఇంకే ఇతర పోటీ పరీక్షలకైనా జనాభా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు కంపల్సరీ జనాభాకి సంబంధించి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్న క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంలో అన్నీ చదవండి. జనాభాకి సంబంధించినట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాల్సిందే. కంపల్సరీ అక్కడి నుంచి బిట్స్ ఉంటాయి కనుక అది చదవండి. అది మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఏ అంశాలను చదవాలని ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. ఏ సబ్జెక్ట్కి వెళ్ళి ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్. సో దీనిలో ముఖ్యంగా మనం ఇక్కడ ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూద్దాం. భారతదేశ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ చూసేటువంటి అంటే ఎట్లా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ మీరు ఎక్కువ చదవాలనేది ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ఆధునిక భారత చరిత్ర పైన మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అండి. ఇది మీరు ఎక్కువగా కంప్లీట్ మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మీరు మొత్తం చదవండి. వీలైతే మీకు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడతాయి. లేదంటే ఇక్కడ నేను చెప్పినటువంటి టాపిక్స్ను ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా అంత డెప్త్గా పోకండి. సబ్జెక్ట్ పరంగా జనరల్ స్టడీస్ పరంగా మనం సబ్జెక్ట్ చూస్తున్నాం. ఓకేనా, సో దీనిలో నేను ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ని టచ్ చేయండి. ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్లో భారతదేశ చరిత్ర అనేటువంటి చాలా లెంతీ టాపిక్. దానిలో మనం అన్ని టాపిక్స్ టచ్ చేయని అవసరం లేదు. నేను చెప్తున్నటువంటి టాపిక్స్లో కోర్ ఏరియాస్ని మాత్రమే టచ్ చేయండి. ఓకే, అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మొఘల్ అని చెప్తున్నాను, మొఘల్ మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దానిలో ఇంపార్టెంట్ రాజులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కట్టడాలకు సంబంధించి అట్లా కొన్ని కోర్ ఏరియాస్ మాత్రమే మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా చదవాలని కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మీరు ఈ భారతదేశ చరిత్రలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ చూడండి. లేదు మనకు మిడివల్ కావచ్చు, అదే ఏన్షియంట్ కూడా ఇస్తున్నాడు. ఏన్షియంట్లో మనకి ఎక్కువ వేటి మీద ఫోకస్ చేసినంటే బుద్ధుని యొక్క చరిత్రకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ ఇస్తున్నాడు. ఇది ఒక టాపిక్ చూసుకోండి. బుద్ధునిది కావచ్చు, అదేవిధంగా వర్ధమాన మహావీరుడు, ఈ మతాలకు సంబంధించి 2 టాపిక్కి సంబంధించినకెళ్ళి ఒక క్వశ్చన్ కొన్ని పేపర్లు అడుగుతున్నాడు, కొన్ని పేపర్లో అడగట్లేదు. మీరు చదవాలనుకుంటే ఇది చదవండి. కొన్ని పేపర్లో సింధు నాగరికతకు సంబంధించి కూడా అక్కడ ఒక క్వశ్చన్ అంటే ఏది ఎక్కడ బయలుపడింది అంతే. జస్ట్ ఏ ప్రదేశాన్ని ఎవరు కనిపెట్టారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది అంతే. మనకు ఒక టేబుల్ రూపంలో ఉంటుంది సింధు నాగరికత. మొత్తం సింధు నాగరికత చదవని అవసరం లేదు. అక్కడ బయలుపడినటువంటి ప్రదేశాలు, దాన్ని ఎవరు బయటికి తీశారు, ఏ సంవత్సరం, ఈ 3 ఏమైనా కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ బయలుపడ్డాయి అని చెప్పేసి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోండి అంతే. ఇక బుద్ధునికి సంబంధించినటువంటి మనకు వీలైతే అది 1 or 2 పేజ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్ హిస్టరీ చదవండి. ఒక క్వశ్చన్ వస్తుంది బుద్ధునికి సంబంధించి. మన బుద్ధుని తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ నియమాలకు సంబంధించి వాటి మీద అడుగుతున్నారు. ఇక వర్ధమాన మహావీరుడు కూడా మనకు బుద్ధుడు వర్ధమాన మహావీరుడు ఇద్దరు ఒకటే టైంలో ఉన్నారు కనుక వీళ్ళిద్దరి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక తప్పితే మనకు అప్పుడప్పుడు గుప్తులకు సంబంధించి అడుగుతున్నాడు, రాజపుత్ర వంశులకు సంబంధించి అడుగుతున్నాడు. ఇది జస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రాజులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అడుగుతున్నాడు. అది కూడా పడితే పడవచ్చు, క్వశ్చన్ లేకుంటే లేదు కనుక అంత డెప్త్ మనం చూపోవాల్సిన అవసరం లేదు. మీరు మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఈ 3 టాపిక్స్ మాత్రం చదవాలనుకుంటే ఈ 3 టాపిక్స్ చదవండి. ఇంకా మాకు టైం ఉందంటే గుప్తులు చూసుకోండి, రాజపుత్ర వంశాలకు సంబంధించినటువంటి కొన్ని కోర్ ఏరియాస్ చూడండి. మీకు ఒకవేళ ఏన్షియంట్ చదవాలనిపిస్తే, లేదంటే ఈ 3 టాపిక్స్ చదివితే సరిపోతాయి. కాకపోతే మోడర్న్ మాత్రం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. మోడర్న్లో ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ను, మొఘల్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మినిమం 2 to 3 వస్తాయండి. ఈ 2 టాపిక్స్లోకి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ మీరు టాపిక్ పరంగా మనం తీసుకుంటే భారతదేశ చరిత్ర నుంచి కూడా 5 క్వశ్చన్స్ మినిమం వస్తాయి. మ్యాక్సిమం అది 8 నుంచి 10 దాకా పోవచ్చు. పాలిటిక్స్ సంబంధించి కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం 8 దాకా పోవచ్చు అండి. జాగ్రఫీకి సంబంధించి కూడా 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, అంటే ఇక్కడ మనం మినిమం ఒక 5 into 3 15 to 20 మార్క్స్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ పరంగా కవర్ అవుతున్నాయండి. ఒక 15 మార్క్స్ మనకు కరెంట్ అఫైర్స్ పరంగా కవర్ అవుతుంది. అంటే ఇక్కడ 35 మార్క్స్ 35 to 40 మార్క్స్ అనేది ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ కింద పోతుంది. ఇక జనరల్ నాలెడ్జ్ కింద మిగతా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు 60 క్వశ్చన్ అనుకున్నాం మనం. ఈ 60లో 35 నుంచి 40 ఈ జనరల్ స్టడీస్ అంటే సబ్జెక్టు పరంగా అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరంగా ఇస్తున్నాడు. ఇంకొక 20 క్వశ్చన్స్ అనేది మనకు ఇప్పుడు ముందు చూసినటువంటి జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, ఈ జనరల్ నాలెడ్జ్లో మనకు కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి పరంగా ఒక 20 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇట్లా మనకు పేపర్ డిజైన్ అనేది ఉంది. ఒకసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. ఓకేనా, ప్రతి సబ్జెక్ట్లో మినిమం 5 ఇస్తున్నాడు, మ్యాక్సిమం 10 దాకా పోతున్నాడు. ఈ మధ్యలో ఎంత ఉండవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ జాతీయోద్యమం వచ్చేసి మీకు దీనిలో మనకు అతివాదులు, మితవాదులు, గాంధీ యుగం అని ఉంటుంది. అన్నీ చదవాల్సిందే. కొంచెం గాంధీ యుగం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. గాంధీ తీసుకొచ్చినటువంటి ఉద్యమాలకు సంబంధించి చంపారణ్ సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి అయితే ఒక లాస్ట్ 6-7 ఎగ్జామ్ జరిగితే ప్రతి పేపర్లో క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది. అదేవిధంగా క్రిప్స్ రాయబారానికి సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా క్యాబినెట్ మిషన్ ప్లాన్కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ క్వశ్చన్స్ మనకు గాంధీ యుగం నుంచి స్టార్ట్. మనకి ఏదైతే 1905 నుంచి 1905 నుంచి 1920 మధ్యలో ఉన్నటువంటి కాలం అడుగుతున్నాడు. మళ్ళీ 1920 నుంచి 1947 మధ్య ఉన్నటువంటి వాటిపైన కూడా ఎక్కువ అడుగుతున్నాడు. సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి.
చేయండి. ఓకేనా. ఇంకా ఐఎన్సీ మీటింగ్స్, ఇవి ఏ మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఎవరు, అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎవరు దాన్ని కండక్ట్ చేశారు, అందులో కూడా అన్ని చదవకండి, అన్ని గుర్తుండే, కొన్ని ఇంపార్టెంట్వి చూసుకోండి అంతే. విప్లవ సంస్థలు, మనకు విప్లవ సంస్థలు అంటే లాస్ట్ టైం ఈ కకోరి కుట్ర కేసు ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడిగారు. మనకు దానిలో ముఖ్యంగా భగత్ సింగ్ గురించి ఎక్కువ చదవండి. ఓకేనా. భగత్ సింగ్ సంబంధించి ఈ కకోరి కుట్ర కేసు కావచ్చు, ఇంకొక 3-4 ఉంటాయి ఇటువంటి విప్లవ సంస్థలు, 4 నుంచి 5 ఉంటాయి. ఆ 4-5 చూసుకుంటే సరిపోతాయి. మొత్తం మీరు ప్రీవియస్లో మనకు అడిగినటువంటి వాటిని బేస్ చేసుకొని చూడండి విప్లవ సంస్థలు. ఇక నెక్స్ట్ పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్ వారు, వీళ్ళ మీదకి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఎప్పుడు ఆక్రమించుకున్నారని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగాను. సో ఇక్కడ మీరు ఏం చదువుతారంటే పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన స్థావరం, బ్రిటిష్ వారి యొక్క ప్రధాన స్థావరం, ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం, వీళ్ళు చేసినటువంటి ప్రధాన యుద్ధాలు, వీళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినటువంటి దానిలో రాజులో ది బెస్ట్ ఎవరైనా కింగ్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి గుర్తుంచుకోండి. అంతకంటే ఎక్కువ డెప్త్ ఒకటి పైగానే చదవండి. వీటికి సంబంధించి ఒకటి అడుగుతున్నాడు అప్పుడప్పుడు. ఇక 1857 తిరుగుబాటు వ్యక్తులు, ఇది కూడా డైరెక్ట్గా ఒక ప్రాంతం దానిపైన తిరుగుబాటు చేసిన వ్యక్తి, ఇట్లే గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు ఢిల్లీ ప్రాంతం ఉంది, ఢిల్లీ ప్రాంతం పైన ఎవరు తిరుగుబాటు చేశారు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఝాన్సీ ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి దేనిపైన ఆమె దేనికి పాలకురాలుగా ఉంది, దేనిపైన తిరుగుబాటు చేసింది, ఇట్లా అడుగుతున్నాడు కదా. అది ఒక టేబుల్ రూపంలో ఒక 5-6 మీరు గుర్తుంచుకుంటే సరిపోతాయి. ఇంకా అవే కాకుండా ఇవి కాకుండా ఇంకా మీరు చూడాల్సింది అంటే భక్తి ఉద్యమాలు కూడా అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఓకేనా. ఈ భక్తి ఉద్యమాలకు సంబంధించి అడుగుతున్నాడు. మీకు దీనిలోనే భాగంగా మనకి ఏంటంటే ఈ సాంస్కృతిక పునర్జీవనం అని చెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఉంటుంది. ఆ వ్యక్తుల యొక్క బయోగ్రఫీలో ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ సంఘటనలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అప్పుడప్పుడు వేస్తున్నాడు. సో వాటిని కూడా చూడండి. అంటే ఇక్కడ ఏంది, మీరు ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తం చదవాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువనే క్వశ్చన్స్ ఇస్తున్నాడు కనుక మీరు టైం ఉంటే మొత్తం చదవండి, లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పెసిఫిక్ టాపిక్స్ అయినా మీరు టచ్ చేయండి. మీకు ఒకవేళ మాకు టైం ఉంది సార్, ఇప్పుడు ఏం నోటిఫికేషన్ లేవు కదా మేము చదువుతామంటే మొత్తం మోడర్న్ ఇండియన్ ముందర వేసుకొని కంప్లీట్గా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. 100% మీరు అన్ని క్వశ్చన్స్ చేస్తారు. దానిలో కూడా మరీ డెప్త్గా పోకండి, ఇంపార్టెంట్ అంశాలపైనే చూడండి. ఇది మనకు ఇండియన్ హిస్టరీ. ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, కంపల్సరీ దీనిలో గురించి 5 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ కూడా ఇచ్చినటువంటి పేపర్ కూడా ఉంది కొన్ని పేపర్లో. పాలిటీ ఎందుకంటే మనకి ఇది హైకోర్టు కనుక, సో ఇది మనకు పాలిటీ పరంగానే ఉంటుంది కనుక హైకోర్ట్స్, మన సుప్రీంకోర్ట్స్ అనేటువంటి, సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో దీనిలో మనకు ముఖ్యంగా రాజ్యాంగ రచన గురించి అండ్ దానిపైన వేసిన కమిటీలు, రాజ్యాంగ రచనకు పట్టినటువంటి కాలం, వీటి మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఎగ్జామ్లో రాజ్యాంగ రచనకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, మీకు తెలిసినటువంటి. ఇక రాజ్యాంగంలోని భాగాలు, షెడ్యూల్స్ ఏ దేశం నుంచి తీసుకున్నారు, ఇది కంపల్సరీ బిట్టండి. ఏదైనా ఒకటి ఇచ్చేసి అది ఏ భాగానికి సంబంధించింది, లేకుంటే ఒక షెడ్యూల్ ఇచ్చేస్తారు, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేది ఎన్నో షెడ్యూల్ అంటాడు, లేదంటే ఒక అంశం ఇచ్చేసి ఇది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, ఇట్లా అడుగుతున్నాడు క్వశ్చన్. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ప్రవేశికపై అంటే ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, అండ్ ప్రవేశికకు సంబంధించినటువంటి ఏమైనా రాజ్యాంగ సవరణలు చేసిరా, అండ్ ప్రవేశిక పైన కొంతమంది పలువురు కామెంట్ చేసిరు, అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం పైన కూడా కొంతమంది కామెంట్స్ చేసిరు, ఆ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇది ఎవరు చేసిరు అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇప్పుడు మనది కేసీ వీరమ్ అన్నాడు, అర్ధ సమాఖ్య అన్నాడు, సో అటువంటిది ఇచ్చేసి ఇది ఎవరన్నా అని చెప్పేసి అంటాడు అనమాట. సో భారత రాజ్యాంగం అతుకుల బొంత అని చెప్పేసి ఒకతను అంటారు, అతను ఎవరైనా మీరు కింద కామెంట్, ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా అడుగుతున్నాడు. అవి కూడా డైరెక్ట్గానే అడుగుతున్నాడు. ఇక ప్రాథమిక హక్కులు, ముఖ్యమైన ఆర్టికల్స్ పేరు, ఇక్కడ మొత్తం ప్రాథమిక హక్కులు అనేది చాలా పెద్ద టాపిక్. అవి కాకుండా మనకి ఏదైతే ఆర్టికల్ 12 నుంచి స్టార్ట్ అయితే ఆర్టికల్ 35 వరకు ఉంటాయి కదా మనకు జనరల్గా. సో ఆర్టికల్ 35 వరకు ఉన్నటువంటి ఈ ఏవైతే ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్ పేరు, ఏ అంశం అనేది గుర్తుంచుకోండి. జస్ట్ ఆర్టికల్ పేరు, అది దేనికి సంబంధించిన అంశం అంతే. ఇక దానికి అంత డెప్త్గా మనకేం అడగడు, ఈజీగానే ఉంటుంది. మీరు ఆల్రెడీ గ్రూప్స్ పేరు అయితే ఇది ఈజీగా చేస్తారు. ఆదేశిక సూత్రాలు కూడా అంతే. ఆదేశిక సూత్రాలు మనకు 36 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 51 వరకు ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి కూడా ఏదైనా ఒకటి ఇచ్చేసి మనకు ఇప్పుడు ఏమంటాడు, మనకు ఏది న్యాయశాస్త్రం, రీసెంట్గా మనకు ఒక క్వశ్చన్ అడిగింది, ఏది ఫ్రీ లీగల్ అని చెప్పేసి, ఏది ఉచిత న్యాయం అని చెప్పేసి అడిగిండు. ఓకేనా. ఉచిత న్యాయం అనేటువంటిది ఏ ఆర్టికల్ గురించి చెప్తుంటాడు, అంటే ఏ ఆర్టికల్లో ఉంది ఉచిత న్యాయానికి సంబంధించి ఆదేశిక సూత్రాల్లో మనకు ఏ ఆర్టికల్ ఉందని చెప్పి 39A అని చెప్పేసి అవుతాం. ఇటువంటి డైరెక్ట్గా ఇట్లా అడుగుతారు అంతే. ఓకేనా. పెద్దగా డెప్త్గా పోడు, ఆ అంశం ఏంటిది, ఆర్టికల్ పేరేంటని చూసుకోండి. ప్రాథమిక విధులు కూడా ఏదైనా ఒకటి ఇచ్చేసి క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది, ప్రాథమిక విధి ఏది అని చెప్పేసి అంటున్నాడు. ఆ 11 విధులను చూడండి. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణలో ముఖ్యంగా ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు, అండ్ వీటికి రీసెంట్గా మనకు ఏపీ గ్రూప్ 2లో ఇచ్చిండు, స్వరణ్ సింగ్ కమిటీ ఆధారంగా వీటిని తీసుకున్నారు, ఇట్లా ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు, ఇటువంటివి కూడా అడుగుతాడు. ఇక నెక్స్ట్ పార్లమెంట్ అంటే మనకు ఇలా చాలా అంశాలు ఉంటాయి. దీనిలో మనకు ముఖ్యంగా ఈ రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలపైన కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, రాష్ట్రపతిలో యొక్క వరుస క్రమం, ఎవరి టైంలో ఏం జరిగింది,
అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లో మనకు ప్రధానులు ఉంటారు, ప్రధానులకు సంబంధించిన వరుస క్రమం, ఏ ప్రధాని టైంలో ఏం జరిగింది, సో వీటి మీద మనకు కొంచెం ఎక్కువగా అడుగుతున్నాడు. అవే కాకుండా ఇక్కడ మంత్రి మండలికి సంబంధించి అప్పుడప్పుడు అడిగిండు, అటార్నీ జనరల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగిండు. పార్లమెంట్లో మనకు అవన్నీ కవర్ అయితే వీలైతే టాపిక్ మొత్తం చదవండి. దీనిలో మీరు కంపల్సరీ రాష్ట్రపతి మీకు వెళ్ళి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, ఏదో ఒక క్వశ్చన్ రాష్ట్రపతి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది రాష్ట్రపతి యొక్క అంశాలు. అంటే రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ మనకు ఆర్టికల్ 52 నుంచి స్టార్ట్ చేస్తే సో మనకి ఎప్పటి వరకు ఉంటాయి, ఇది 74 వరకు ఉంటాయి కదా. సో ఆ ఆర్టికల్స్ సంబంధించి 52 నుంచి మనకు 62 మధ్య ఉంటాయి, 62 మధ్య ఈ వీటికి సంబంధించి ఉంటాయి. సో తర్వాత మనకు దానిలో ఉపరాష్ట్రపతి గురించి కూడా ఉంటాయి కనుక సో రాష్ట్రపతి గురించి మీరు ఎక్కువగా చూడండి. ఇంకా నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు కంపల్సరీ మనం కోర్టు ఎగ్జామ్స్ కనుక ఇవి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. సుప్రీంకోర్టు, హైకోర్టుకి సంబంధించి ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, ఓకేనా. ముఖ్యంగా హైకోర్టులకు సంబంధించి ఎట్లా అడుగుతున్నారంటే ఇప్పుడు మన కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్ట్స్ లేవండి, ఓన్లీ ఢిల్లీకి ఉన్నాయి. ఇది ప్రీవియస్ బిట్ కూడా ఢిల్లీ అండ్ దాంతోపాటు జమ్మూ కాశ్మీర్కి ఉంది అండ్ లడాక్ మాత్రమే సపరేట్ హైకోర్ట్స్ ఉన్నాయి. ఇక మిగతా అన్ని వేరే జ్యుడిక్షన్ పరిధిలో ఉంటాయి అన్నమాట, వేరే హైకోర్టు పరిధిలోకి వస్తాయి అన్నమాట. సో ఇటువంటివి అడుగుతారు అనమాట, ఏ హైకోర్టు దేని పరిధిలోకి వస్తుంది, అట్లా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి సంబంధించిన పదవికి సంబంధించి కావచ్చు, అవన్నీ అడుగుతాయి. ఈ టాపిక్స్ కూడా చూడండి. ఇంకా రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి చాలా క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగిండు. అంటే లోక్పాల్కి సంబంధించి కావచ్చు, మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ సంబంధించి వాళ్ళ యొక్క చైర్మన్కి సంబంధించినటువంటి కావచ్చు, ఇవి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నారు. సో ఇటువంటి వాటిని మీరు రాజ్యాంగబద్ధ సంస్థలు ఒక్కసారి చూడండి, వాటి యొక్క పదవి కాలాలు వాటికి సంబంధించి. ఇక స్థానిక సంస్థలు, కమిటీలు, స్థానిక సంస్థలకు సంబంధించి ఎక్కువ కమిటీలు అడుగుతున్నాడు. మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ కావచ్చు, అశోక్ మెహతా కమిటీ అండ్ అదేవిధంగా దంతవాలా కమిటీ అని చెప్పేసి అండ్ ఎల్ఎన్ సింఘ్వి కమిటీ, ఈ కమిటీలు ఇచ్చేటి వాటిని వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. లేకంటే వాటికి సంబంధించి వాళ్ళు ఏమైనా ఇంపార్టెంట్ అంశాలు చెప్పారు కదా వాటికి సంబంధించి కూడా అడుగుతున్నాడు. ఇంకొకసారి ఎట్లా అడుగుతున్నా అంటే కొంచెం డెప్త్గా పోతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వేసినటువంటి కమిటీలు ఉన్నాయి కదా, పూంచి కమిషన్ అని చెప్పేసి అక్కడ వివిధ కమిటీలు ఉన్నాయి కదా, ఆ కమిటీలకు సంబంధించి కూడా అడుగుతున్నాడు మనకు. వీలైతే ఒకసారి ఆ కమిటీలకు సంబంధించి కూడా చూడండి. ముఖ్యంగా అయితే స్థానిక సంస్థలు. ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ రాజ్యాంగ సవరణలు చూడాలి. ఒక లేటెస్ట్ రాజ్యాంగ సవరణలు అంటే ఎక్కడి నుంచి చూస్తారు, ముఖ్యంగా 100వ రాజ్యాంగ సవరణ నుంచి మీరు చూడండి. 100వ రాజ్యాంగ సవరణ నుంచి ఇప్పుడు 106వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏ అంశం ఏది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి కంపల్సరీ మీరు నేర్చుకోవాలి, ఓకేనా. ఇక మిగతా ఇంపార్టెంట్ కూడా చూడండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 1వ రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్ అడగవచ్చు, దాని తర్వాత 7వ రాజ్యాంగ సవరణకు సంబంధించి మేబీ అడగవచ్చు, 9వ రాజ్యాంగ సవరణ, ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకు 24వ రాజ్యాంగ సవరణ, 25వ రాజ్యాంగ సవరణ, ఇక 42, 44 ఇది అయితే కంపల్సరీ చాలా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ఇవి ఏమో ఉన్నాయి దీనిలో, ఇవి చూసుకోవాలి. దాని తర్వాత 61వ రాజ్యాంగ సవరణ అడుగుతాడు అప్పుడప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ విద్యా హక్కుకు సంబంధించి. దీని తర్వాత నెక్స్ట్ 86 తర్వాత మళ్ళీ 91, 92 అడుగుతున్నాడు, ఓకేనా. దీని తర్వాత 97. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఒక 10 దాకా ఉంటాయి. ఈ రాజ్యాంగ సవరణలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలు కూడా చూడండి. లేటెస్ట్ మాత్రం మొత్తం 100 నుంచి 106 రాజ్యాంగ సవరణలకు వెళ్ళి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఇవి చూడండి. సో ఇది పాలిటీ పరంగా చూద్దాం. ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ పరంగా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి చూద్దాం. జాగ్రఫీ కూడా క్వశ్చన్స్ ఎక్కువనే అడుగుతున్నాడు. సో దీనిలో మనకు ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కదా, భారతదేశ ఉనికి విస్తరణ అని చెప్పేసి. సో ఈ టాపిక్ మీకు మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. దీనిలో మనకి ఏంటంటే ఈ సరిహద్దులు, భారతదేశం ఏ దేశంతో సరిహద్దులు పంచుకుంటుంది, అదేవిధంగా ఈ అక్షాంశాలు రేఖాంశాల పరంగా భారతదేశం ఏ అక్షాంశాలు ఏ రాష్ట్రాలకు ఉండబోతున్నాయి అండ్ అదేవిధంగా రేఖాంశం ఏ రాష్ట్రాలకు ఉండబోతుంది, అత్యధికంగా అతి తక్కువగా, ఇటువంటి అడిగిండు. అండ్ అదేవిధంగా విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రాలు ఏంటి అండ్ తీరరేఖకు సంబంధించి కూడా డైరెక్ట్గా అడిగిన అనమాట. తీరరేఖ ఉండేటువంటి రాష్ట్రాలు ఇది అతి ఎక్కువ ఉండేది, ఇది ఈసారి మనకు వార్తల్లో ఉందండి. తీరరేఖ పెరిగిందని చెప్పేసి కరెంట్ ఇష్యూస్ పరంగా ఉంది కనుక ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ చాప్టర్లకి వెళ్ళి ఇటువంటి అడుగుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని దీవులు ఉంటాయి, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, అక్కడ ఉండేటువంటి ఇప్పుడు లక్షద్వీపులు మనకి ఎక్కువ వార్తల్లో ఉంది. సో వాటి మీద బిట్ అడగవచ్చు అనమాట. సో ఇది మనకు ఫస్ట్ చాప్టర్లో ఇటువంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటిని మీరు కొంచెం ఫోకస్ చేయండి. అదేవిధంగా రాడిక్ క్లిప్ రేఖ గురించి కూడా అడిగారు, ఇది ఏ 2 దేశాల మధ్య ఉంటుందని, తీర రేఖలకు సంబంధించి కూడా అడగడం జరిగిందనమాట, ఓకేనా. అవి చూసుకోండి. ఇక నెక్స్ట్ భౌగోళిక స్వరూపం. సో భౌగోళిక స్వరూపంలో మనకు కొన్ని పర్వతాలు, ఎత్తైనటువంటి పర్వతాలు అండ్ కొన్ని కనుమలు ఉంటాయి. షిప్కీలా అనేటువంటిది ఎక్కడ ఉందని చెప్పేసి డైరెక్ట్గా అడిగింది మనకు లాస్ట్ హైకోర్టు ఎగ్జామ్లో. సో ఇటువంటి వాటికి సంబంధించి కూడా మనకు అడుగుతారు అనమాట. దానిలో ముఖ్యంగా మనకు ఇక్కడ ఉండేటువంటి కొన్ని తీర మైదానాలు ఉంటాయి. సో ఆ తీర మైదానాలకు సంబంధించి ఇది చాలా పెద్ద చాప్టర్, కాకపోతే దానిలో కొన్ని హైలైట్ మాత్రమే చూడండి. పెద్ద మనకు ముఖ్యమైనటువంటి పర్వతాలు, అవి శిఖరాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశాలు ఉన్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కనుమలు ఏంటి, ఇటువంటి మైదానాలు ఏంటి అని అడుగుతున్నాడు డైరెక్ట్గానే. అవి కూడా చాలా పైన కోర్ ఏరియాస్ చూడండి. ఇక శీతోష్ణ స్థితికి సంబంధించి చూద్దాం. శీతోష్ణ స్థితికి సంబంధించి మనకు నైరుతి ఋతుపవనాలు కావచ్చు, ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే అవి ఏ కాలంలో వస్తాయి, వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి రాష్ట్రాలు ఏంటి, ఎక్కడికి మొదటగా వస్తాయి,
ఇటువంటివి అడుగుతున్నాడు అనమాట. ఇంకా అవే కాకుండా వర్షపాతంకి సంబంధించి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది, ఇవి డైరెక్ట్ మన జీకే పరంగా అడుగుతున్నాం. ఎల్నినో లానినోకి సంబంధించి కూడా ఒకసారి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ఈ కుపెన్స్ యొక్క వర్గీకరణ అని చెప్పేసి ఉంటాయి కదా, అది కూడా ఒకసారి ఒక బిట్ అడిగిండు. సో ఒకసారి శీతోష్ణ స్థితి కూడా కోర్ ఏరియాస్ చూడండి. ఇంకా నదీ వ్యవస్థ మీకు తెలిసినటువంటి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మినిమం ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏదైనా ఒక రివర్ ఇస్తాడు, అది ఏ రాష్ట్రంలో ఉంటుంది, లేకపోతే ఆ నదిపై కట్టిన ప్రాజెక్టులు ఏంటి. సో ఇట్లా లేకుంటే ఏదైనా ఒక నది ఇచ్చి దాని యొక్క ఉపనదిని కనుగొమంటాడు, లేకుంటే ఒక నది ఇచ్చి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇట్లా చాలా రకాలు దానికి ఉన్నటువంటి అదర్ నేమ్స్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఇక ముఖ్యమైన ప్రాజెక్టులు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు బాక్రనంగల్ ప్రాజెక్ట్ ఉంది, ఏ 3 రాష్ట్రాలకు వాటర్ అందిస్తుంది. ఇట్లా కొన్ని ప్రాజెక్టులు ఇచ్చేసి మన తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా అడగవచ్చు. ఇక ఇది లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది మనకు 2023కి సంబంధించినటువంటి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ వచ్చింది. సో ఈ సర్వే మీకు వెళ్ళి 100% క్వశ్చన్ ఉంటుందండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా దీనిలో మనకు భారతదేశంలో ఫారెస్ట్ కవర్ ఏరియా పెరిగిందా తగ్గిందా, ఏ రాష్ట్రంలో ఈ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఉంది, శాతం పరంగా విస్తీర్ణం పరంగా ఇవన్నీ అంశాలు మనకు లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి నేను వీలైతే ఒక స్పెషల్ వీడియో కూడా మీకు అందిస్తాను. సో అది మీరు కంప్లీట్గా ఆ సర్వేని చూడండి. ఇక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్, ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం క్వశ్చన్ ఉంటుందండి. ఇక వ్యవసాయ రంగంలోనూ కొన్ని అంశాలు అడుగుతున్నాడు. ఖరీఫ్కి సంబంధించి ఒక్కొక్కసారి ఈ కింద కొన్ని పంటలు ఇచ్చేసి ఇది ఖరీఫ్ పంట ఏది, రబీ పంట ఏది, ఇట్లా కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక మీకు ఆల్రెడీ జనాభా గురించి చెప్పాను. ఇక్కడ జాగ్రఫీ పరంగా కవర్ చేయండి, అక్కడ జీకే పరంగా కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనాభాకు సంబంధించి మీకు అది తెలంగాణ జనాభా కావచ్చు అండ్ భారతదేశ జనాభా, అది కూడా 2011 సెన్సస్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కనుక వాటి మీద మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. 100% మనకు బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇతర అంశాలు చూద్దాం. ఇంకా ఇతర అంశాలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఇవే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను కదా, మీరు కరెంట్ ఇష్యూస్ పరంగా ఉండాలి, లేటెస్ట్ అంశాలు చదివితే అయిపోతుంది. ఓకే, మీకు ఇక్కడ సబ్జెక్ట్ పరంగా కాకుండా మీకు స్టార్టింగ్లో చెప్పాను లేటెస్ట్ 3 to 4 months ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ చూడండి. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయండి. కొంచెం మీరు పథకాలు లేటెస్ట్ 2022-23 నుంచి ఉన్నటువంటి పథకాలు చూసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు. ఓకేనా, లేటెస్ట్గా వచ్చినటువంటి పథకాలు కంప్లీట్గా చూడండి. ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు చాలా పథకాలు, అభయాస్తం అని చెప్పేసి చాలా పథకాలు వచ్చినాయి కనుక ఇక్కడి నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకు కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ పథకాలు చూసుకోండి. అవి కూడా లేటెస్ట్ లాస్ట్ 2 years నుంచి ఉన్న పథకాలు ఎక్కువ చూడండి. ఓల్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి MGNRE ఉంది కదా, అది కూడా అడగవచ్చు. అటువంటి కొన్ని ఫేమస్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి చూడండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పర్యావరణ అంశాలు. పర్యావరణ అంశాల్లో ముఖ్యంగా ఈ కాలుష్యంకి సంబంధించి అడుగుతున్నాం. దానిలో మనకు ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఉన్నాయి కదా, ఈ గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి అడుగుతున్నారండి. చాలా షిఫ్ట్లలో వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగింది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి, ఎటువంటి రోగాలు వస్తాయి, వీటిని గ్రీన్ హౌస్ వాయువులు అంటాం, ఇట్లని వాయువులు అంటామని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగాడు. ఈ గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి కూడా ఒకసారి స్పెసిఫిక్గా చూడండి. ఇక నెక్స్ట్ GST గురించి కొన్ని షిఫ్ట్లలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిండు. నీతి ఆయోగ్కి సంబంధించి అడిగిండు. ప్రణాళికలు అంటే మీకు తెలుసు ఏ ప్రణాళిక ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది, దానికి సంబంధించి ఎవరు చైర్మన్గా చేశారు, ఆ ప్రణాళికకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. ఒకవైపు ప్రణాళిక ఇస్తాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, మొదటి ప్రణాళిక, రెండవ ప్రణాళిక, మూడో ప్రణాళిక, ఇట్లా అడుగుతాడు. సో ఇది మనకు అంటే ఇవి ఎకానమీ పరంగా అనుకోవచ్చు. కాకపోతే ఈ 3 అంశాలు మాత్రం ఎక్కువ అడుగుతున్నాడు. ఇక ముఖ్యమైన చట్టాలు, ఇప్పుడు చట్టాలు అంటే లోక్పాల్ చట్టం ఉంది, లేకపోతే మనకు ఆహార భద్రత చట్టం 2013 ఉంది, అండ్ సమాచార హక్కు చట్టం ఉంది. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్ గురించి కూడా అడుగుతున్నాం. అంటే మనకు ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు కాకుండా చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి మనం పాలిటీలో చూస్తాం. చట్టబద్ధ సంస్థలు ఒక 10 దాకా ఉంటాయి, వీటిని ఒకసారి మీరు చూడండి, డైరెక్ట్గా అడిగితే అడగవచ్చు అనమాట. ఓకేనా, రీసెంట్గా మనకు AP Group 2లో అడిగి లోక్పాల్ చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని డైరెక్ట్గా అది చేస్తూ 2013 చేశారు, బట్ అమల్లోకి మాత్రం 2014 జనవరి 16 నుంచి వచ్చింది. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు కనుక కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు చూడండి. దాంతోపాటుగా ఇక్కడ కింద మీకు ఇది కనబడతలేదు, ఈ తెలంగాణ అంశాలు చూడాలి. అంశాలు అంటే ఏంటిది, ఇక్కడ జాగ్రఫీ పరంగా అడుగుతున్నాడు కొన్ని క్వశ్చన్స్. ఓకేనా, జాగ్రఫీ అడుగుతున్నాడు, దాంతోపాటుగా హిస్టరీ అడుగుతున్నాడు. ఓకేనా, తెలంగాణ హిస్టరీ అంటే ఇవన్నీ మీరు ఏదైనా Group 2, Group 3 ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఇవి ఈజీగా చేస్తాడు. అంటే కాకతీయులకు సంబంధించి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చాలా ఈజీగా చేసే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కూడా అక్కడో క్వశ్చన్ అడుగుతున్నాడు. పెద్దగా వీటి గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. జాగ్రఫీ కొంచెం చూడండి, 1st, 2nd చాప్టర్ ఉన్నది కదా, శీతోష్ణ స్థితి కావచ్చు, భౌగోళిక స్వరూపంకి సంబంధించి, నదులకు సంబంధించి వీటి మీద జాగ్రఫీ కొంచెం అడుగుతున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో బార్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు జాగ్రఫీ పరంగా కొంచెం ఎక్కువ అడుగుతున్నాడు. తెలంగాణ జాగ్రఫీ కొంచెం చూడండి. ఇక హిస్టరీ కూడా మీకు ఆల్రెడీ మీరు Group 2, Group 3 ప్రిపేర్ అయితే పెద్దగా తెలంగాణ హిస్టరీ మీరు చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే కల్చర్ అడుగుతున్నాడు, కల్చర్ చూసుకోండి ఒకసారి. కానీ అది కూడా డెప్త్గా ఏం పోతలేడు. చాలా తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు, దేవాలయాలు, అండ్ ముఖ్యంగా మనం చూస్తాం కదా ఆశ్రిత కులాలు అని చెప్పేసి, వాటి మీద కూడా ఒక్కసారి
కల్చర్ పరంగా తెలంగాణ కల్చర్ పరంగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి తెలంగాణ పరంగా చూడండి. 1-2 క్వశ్చన్స్ అక్కడి నుంచి కూడా కవర్ కావచ్చు. ఇవి నేను ఏది చెప్పినా కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఏది డెప్త్గా చదవకండి. ఈ టాపిక్స్ని జస్ట్ టచ్ చేస్తూ ఇంపార్టెంట్ అంశాలను చూసుకుంటూ పోండి. ఇది మనకేంటంటే మన జనరల్ స్టడీస్ అనేదానికి అది కూడా చాలా లెంతీ టాపిక్. జనరల్ స్టడీస్ అనేది కూడా ఒక సముద్రం. దానిలో ఇప్పుడు ఈ టాపిక్స్ ఉన్నటువంటి ఏరియాస్లో కొంచెం మీరు టచ్ చేసుకుంటూ చదివేటువంటి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం మనకు ఒకవేళ డెప్త్ అడిగితే మీకే కాదు అందరికీ ప్రాబ్లం అవుతుంది. క్వశ్చన్ డెప్త్గా ఉన్నాయనుకోండి, ఈ ఎగ్జామ్కి సంబంధించి అంత డెప్త్ ఎవరు చదవరు. ఆల్రెడీ గ్రూప్ 2కో గ్రూప్ 3కో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు చేయగలిగితే చేస్తారనమాట. ఇక నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది 40 మార్కులకు ఉంది కనుక అది కూడా చాలా ఇంపార్టెంటే. ఒకవేళ మీకు ఇక్కడ ఈ టాపిక్స్కి సంబంధించి ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ ముఖ్యమైన టాపిక్స్ సంబంధించి ప్రతి టాపిక్ మీకు వెళ్ళి ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ చేద్దాం అన్నట్టు ఆలోచనలో ఉన్నాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్కువ మంది కనుక మీరు కింద టెస్ట్ సిరీస్ అని పెట్టండి, కామెంట్ చేయండి. ఎక్కువ మంది కనుక రెస్పాండ్ అయితే నేను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ముఖ్యమైనటువంటి టాపిక్స్ పైన మీకు ఒక 500 నుంచి 1000 క్వశ్చన్స్ మధ్య టెస్ట్ సిరీస్ అందిస్తాను. మీరు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం చేసే విధంగా చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో అది మీకు ఒకవేళ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది కనుక చేస్తే నేను 1 or 2 డేస్లోనే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ నేను అంటే ఫస్ట్ డేట్స్ ఇస్తాను. ఆ డేట్ ఒకటేసారి కాకుండా డేట్ వైజ్గా మీకు ఎగ్జామ్ వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అది ముందే మీకు టైం టేబుల్ ఇస్తాను. ఆ టైం టేబుల్ పరంగా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తుంటాను. ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మీకు వీడియో కోర్స్ ఉంది చూడండి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంది. ఈ రెండు మీకు చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు మన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ జనరల్ ఇంగ్లీష్ కూడా మన కోర్స్ తీసుకున్నట్లయితే మీరు జనరల్ ఇంగ్లీష్కి వెళ్ళి మ్యాక్సిమం క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ చేసే విధంగానే మనకు టాపిక్ అయితే. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కువ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి. అంటే మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ చూడండి. అన్నిటికంటే బెటర్ ఏంటంటే మీరు ప్రీవియస్ పేపర్ చూడండి. ప్రీవియస్ పేపర్లో ఎట్లా అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు అనేది ఒకసారి మీరు చూస్తే మీరు ఏం చదవాలని అర్థమవుతుంది. నేను వాటిని రెఫర్ చేస్తే ఇప్పుడు ఈ క్లాస్ అంతా మీకు చెప్పడం జరిగిందండి. కంప్లీట్ ఈ క్లాస్ అనేది వాటిని బేస్ చేసుకొని మీకు అందించాను. సో ఇది దీనికి సంబంధించి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ ఒకవేళ మీరు టాపిక్ వైజ్ వీడియోస్ చేయమని ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా వీడియో అందించేయడం ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.